కృపలో నీ దాసుని నీ కృపాసనము ఎదుట నిలబెట్టుకొని ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడా, నీ కుమారునితో మీరుండి ఊరగా వినియోగించుకొని వారు మాట్లాడు మాటలు మేమందరం వినిచినటువంటి విషయములు నీ దృష్టికి అంగీకారమగినట్లు ఆశీర్వదించి దీవించి మీ మాటలను వినిపించమని యేసుక్రీస్తు ప్రభు నామమున బ్రతిములాడి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు ప్రభు శక్తి కలిగిన నామంలో అందరికీ వందనాలు. ఈ 76వ కీర్తన ఆసాపు గారు రాసిన కీర్తన. ఈయన ఆసాపు గారు దావీదు పరిపాలించిన కాలంలో ఆ రాజ్యంలో గొప్ప గాయకుడు, సంగీత విద్వాంసుడు, అదేవిధంగా ఈయన ప్రవక్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ కీర్తన మనం గమనించినట్లయితే కీర్తన ముఖ్యంగా 3 భాగాలుగా కనిపిస్తుంది. మొదటి 4 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ దేవాది దేవుని యొక్క గొప్పతనము కనిపిస్తుంది. తరువాత వాక్యములు 5వ వాక్యం నుంచి 5వ వచనం నుంచి 10 వరకు గమనించినట్లయితే ఆయన తన బిడ్డలకు తన జనాంగమైన ఇశ్రాయేలుకు చేసిన గొప్ప కార్యములు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఇక చివరి 3 వచనాలు చూసినట్లయితే అటువంటి గొప్ప దేవునికి ఏ విధంగా స్తుతులు చెల్లించాలి, ఏ విధంగా మొక్కుబడులు చెల్లించాలి, కానుకలు చెల్లించాలి అన్నది కనిపిస్తూ ఉంటుంది. అయితే ముందుగా మొదటి వచనం చూసినట్లయితే యోధాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన గొప్పది. అయితే ఈ యోధా ప్రజల్లో దేవాది దేవుడు ప్రసిద్ధత పొందినవాడు. అంటే ఈ ప్రసిద్ధత ప్రజలు ఆయనకు కల్పించింది కాదు. ప్రజలు ఆయన బిడ్డలమైనట్టు మనము ఆయన్ని స్తుతించటం ద్వారా కలిగింది కాదు. అది ఆయన చేసినటువంటి గొప్ప కార్యములను బట్టి దేవాది దేవుడు మన జీవితాల్లో కానీ ఆ ఇశ్రాయేల్ జీవితాల్లో కానీ ఆయన తన స్వకీయ జనాంగమైనటువంటి తన ప్రజల జీవితాల్లో కానీ తన బిడ్డల జీవితాల్లో ఆయన చేసిన గొప్ప కార్యములను బట్టి ఆ ప్రసిద్ధత ఆయన పొందుకోవటం కలిగింది. అదేవిధంగా ఇశ్రాయేలులో ఆయన నామము ప్రసిద్ధి చెందింది. ఆ నామము గొప్పది. తర్వాత 2వ వచనములో షాలేములో ఆయన గుడారం ఉన్నది, సీయోనులో ఆయన ఆలయం ఉన్నది. ఆమేన్. అయితే ఈ ఆలయము అనగా మనకు తెలుసు, మనందరికి 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే అక్కడ ఇలా ఉంటుంది: మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంట. అయితే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనలో తన బిడ్డల యందు ఆయన ఆత్మ నివసించుతుండగా, ఎవరి హృదయములో అయితే ఆయన ఆత్మ నివసించుండి ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు దేవుని ఆలయంగా పిలువబడుతున్నారు. అయితే మనము ప్రభువు నేర్పిన ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేస్తాం. అందులో నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక అని మనం ప్రార్థన చేస్తాం అనుదినం. అయితే పరలోకమందు ఆయన చిత్తం నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక అంటున్నాం. పరలోకంలో ఏ విధంగా నెరవేరుతుందంటే ఆయన బిడ్డలు, ఆ దేవాది దేవదూతలు, కెరూబులు, శరాపులు వీరందరూ కూడా నిరంతరము నిత్యము దేవాది దేవుడిని పరిశుద్ధుడు 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 నిత్యము స్తుతిస్తూ ఉంటారు. అంటే ఈ విధంగా చూసినట్లయితే ఆయనకు ఆయన చిత్తము మనము దేవుని ఆత్మను పొందుకొని ఆయన ఆత్మ ద్వారా ఆయన ఆలయముగా మార్చబడిన ఆయన బిడ్డలు ఆయన స్తుతిస్తూ ఉంటారు. అక్కడ ఆయన చిత్తం నెరవేర్చబడినట్లు జరుగుతుంది అనుకోవచ్చు. అదేవిధంగా ఎక్కడైతే నెరవేర్చబడుతుందో ఆయన చిత్తము, ఆయన బిడ్డలు ఒక సమూహంగా కూడి, ఒక సమాజంగా కూడి ఆయన చిత్తం నెరవేరినట్లు నిత్యం ఆయన స్తుతిస్తూ ఉన్నట్లయితే ఆయన రాజ్యం అక్కడ మన మధ్యలో ఉంటుంది. కాబట్టి అదే సీయోనుగా పిలువబడుతుంది. ఆయన చిత్తం ఎక్కడైతే నెరవేర్చబడుతుందో అదే దేవుని యొక్క సియోనుపురంగా మనం పిలవచ్చు అన్నమాట. అటువంటి సియోనులో ఉన్న ఆ దేవుడు
ఆ యోధాలో గొప్ప కార్యములు చేసిన దేవుడు, ఎంతో ప్రసిద్ధతకు చెందినవాడు. అదే విధంగా ఆయన షాలేములో ఆయన గుడారం ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. షాలేము అనగా సమాధానపురము. అంటే మన దేవునికి ఉన్న మరి ఒక పేరు షాలేము రాజు, అంటే ఆయనకు సమాధాన కర్త అని ఒక పేరు ఉంది. దేవుడు ఆయన పుట్టక మునిపే ప్రవచనముల ద్వారా యెషయా గ్రంథంలో తెలియజేశాడు సమాధానకర్త అని. అట్టి అట్టి రీతిగా అం- ఒక్క నిమిషం క్షమించాలి. ఆ అటు రీతిగా ఆ షాలేములో ఆయన గుడారం, ఆ షాలేముపురము దావీదు పట్టణానికి, దావీదుపురంకి షాలేంపురం అని కూడా ఒక పేరు ఉంటుంది. అయితే ఈ 4 ప్రాంతములు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి: యోధా, ఇజ్రాయేలు, షాలేము, సియోను. వీటిలో ఉన్నటువంటి ఈ దేవుడు ఆలయం, ఇక్కడ సియోనులో ఆలయంలో ఉన్నటువంటి ఈ దేవుడు అక్కడ వింటి అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగొట్టానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే మనకు తెలుసు, ఇశ్రాయేలు జనాంగాన్ని ఈ ఐగుప్తు నుంచి ఆయన బయటకు తీసుకొచ్చిన క్రమంలో, ఆ బయటకు తీసుకొచ్చిన అప్పటి నుంచి కానాను, వాగ్దానం చేయబడిన కానాను ప్రాంతమునకు వారిని చేర్చు వరకు అనేక యుద్ధములు వారు ఎదుర్కొనవలసి వచ్చింది. ప్రతి యుద్ధములో దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉన్నాడు. వారితో ఆ యుద్ధములు జరిపించి శత్రువుల యొక్క అగ్ని బాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగకొట్టి వారి పక్షమున ఆయన యుద్ధం చేసి వారికి జయము కలిగించిన దేవాతి దేవునికి గొప్ప మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అయితే ఇప్పుడైతే మనము ఆ దినముల్లో పాత నిబంధన కాలంలో యుద్ధము యెహోవాదే అని చెప్పబడింది. యుద్ధము యెహోవానే చేసి ఉన్నాడు, ఆయనకి మహిమ కలుగును గాక. అయితే ఇప్పటి నూతన నిబంధనలో మనం భాగస్థులమైనటువంటి మనము ఆ యుద్ధము మనమే చేయవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే అప్పుడైతే వారు ప్రత్యక్షంగా శత్రు రాజులతోనూ, శత్రు సైన్యాములతోనూ యుద్ధం చేశారు. కానీ ఇప్పుడైతే మనం పోరాటం చేసినది దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎఫెసీ 6:18 మనం చూసినట్లయితే, క్షమించాలి, 6:12 చూసినట్లయితే, దేవుడి ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము అన్నారు. అయితే మనం పోరాడేది శరీరులతో కాదు, దురాత్మల సమూహము, ఆకాశ మండలంలో ఉండే దురాత్మల సమూహముతో. కాబట్టి ఆ సమూహం మనకి ప్రత్యక్షంగా కనపడదు. ఆనాడు శత్రు సైన్యం కనిపించినట్టు ప్రత్యక్షంగా కనపడదు. కాబట్టి అట్టి శత్రు సైన్యాన్ని ఎదుర్కొనాలంటే ఇంకొక పై వచనం చూసినట్లయితే ఉంటుంది. మీరు 11వ వచనం, ఎఫెసీ 6:11, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అయితే ఈ అదృశ్యమైన అపవాది శక్తుల్ని మనం ఎదుర్కొనాలి అంటే దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచమును మనం ధరించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆ కవచం గురించి కింద ఉంటుంది, 18వ వచనం నుంచి 14 నుంచి చదువుకుంటూ వెళితే ఉంటుంది. నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరు తొడుక్కోవాలి, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడుకొనుకొనండి. ఇవన్నీ కాక అని ఉంటుంది అక్కడ. విశ్వాసమును డాలు పట్టుకోవాలి, మరియు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురని ఉంటుంది. రక్షణ అయిన శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో మనము దుష్టుడు అగ్ని బాణములను మనం ఎదుర్కొనాలంటే, ఆర్పివేయాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. అలాగే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును పట్టుకొని మనము వాటిని జయించగలుగుతాము. అపవాది యొక్క యుద్ధాయుధములను మనము వాటి ద్వారా, ఆ సర్వాంగ కవచం ధరించుకోవటం ద్వారా, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును, విశ్వాసం అనే డాల్ను పట్టుకొని మనం పోరాటం చేయవలసిన వారమే అన్నారు. అయితే అక్కడైతే యుద్ధాయుధములు అనగా శత్రురాజుల యొక్క, అక్కడ పైన చెప్పారు, అగ్నిబాణములు, కేడెములు, కత్తులు, అలాగే వాళ్ళ
గుర్రముల బలములు, రథముల బలములు ఇవన్నీ ఉంటాయి. వాటినన్నిటిని ప్రభు విరగొట్టాడు. ఇక్కడ మనం విరగొట్టవలసిన యుద్ధాయుధములు ఏంటంటే, అపవాది యుద్ధాయుధం ఏంటంటే, అపవాదికి ఉంది ఒకే ఒక ఆయుధం, ప్రధానమైన ఆయుధం ఏంటంటే విశ్వాసుల యొక్క బలహీనతలు. విశ్వాసి యొక్క ఏ బలహీనత ఏమిటో ప్రతిదీ అపవాదికి తెలుసు. కాబట్టి అతను వాడు అపవాది విశ్వాసి యొక్క బలహీనతలను అతను ముందు పెడతాడు. ఆ బలహీనతల ద్వారా విశ్వాసంలో స్థిరంగా కొనసాగుతున్న వారి ముందు ఆ బలహీనతలను ద్వారా వారిని పురికొల్పటము చేస్తాడు, ప్రేరేపిస్తూ చివరికి ఆ బలహీనతల ద్వారా అపవాది ఏం చేస్తాడంటే విశ్వాసాన్ని పడిపోయేటట్లు చేస్తాడు, విశ్వాసంలోంచి జారిపోయేటట్లు చేస్తాడు. కాబట్టి ఈ సర్వాంగ కవచం ధరించుకొని విశ్వాసులమైనటువంటి మనము అపవాది యుద్ధాయుధములుగా అనబడుతున్నటువంటి బలహీనతలను జయించవలసిన వారమై ఉన్నాము. అటు బలహీనతలను ఇవ్వటానికి ఆ సమాధానకర్తయగు ప్రభువే మనకి సహాయం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. రోమా పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, రోమా 16:20లో చూసినట్లయితే, సమాధాన సాతానును మీ కింద శీఘ్రం చితక తొలగించును. ఆమేన్. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆల్రెడీ సిలువలో మరణించిన సమయంలో మరణం నుంచి విజయం పొంది సాతానును తన కాళ్ళ కింద చితక త్రొక్కించాడు. అటువంటి దేవుడు మనకు సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉండి ఆ సాతాను జయించడానికి మనకి ఆ యుద్ధాయుధం జయించడానికి మనకు కూడా శక్తిని అనుగ్రహించే దేవుడే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 4వ వచనంకి వచ్చినట్లయితే, దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. దుష్ట మృగములుండు పర్వతములు అంటే దుష్ట మృగములు అంటే చెడ్డ ఈ లోకంతో పోల్చుకోవచ్చు మనం. దుష్ట మృగములు అంటే చెడ్డ మనస్తత్వం కలిగినటువంటి, అలాగే క్రూర స్వభావం కలిగినటువంటి జనాలు అనేకులతో ఈ లోకం నిండిపోయింది. చివరి కాలం అంతయు చెడ్డవారితో నిండిపోయింది. అయితే ఆ చెడ్డవారు ఉన్నటువంటి ఆ పర్వతం ఆ ప్రజల గొప్పతనము కంటే, సౌందర్యము కంటే, అంటే వారి ఘనత కంటే, లోకములోని అధికారుల ఘనత కంటే, దుష్టులైనటువంటి మనుషుల ఘనత కంటే నీవు అధిక తేజస్సు కలవాడు, మన దేవాది దేవుడు అధిక తేజస్సు కలవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు తెలుసు దేవుని వాక్యం యోహాను రాసిన మొదటి పత్రిక 4:4లో ఉంటుంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, బలవంతుడని. సో అటువంటి గొప్పవాడిని కలిగి ఉన్న మనము ఈ దుష్ట జనములు ఉన్నటువంటి ఈ లోకములో ఉన్నవాని కంటే మనం ఆయన్ని కలిగి ఉన్న బలవంతుడైన వాడిని మనం కలిగి ఉన్నవాం కాబట్టి మనము కూడా అటువంటి బలవంతులుగా ఉండగలుగుతాము. వారిని లోకంలో ఉన్న వారిని జయించడానికి మనలో ఉన్న దేవుడు మనకు శక్తిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అయితే ఈ విధంగా ఈ 4 వచనాలు చూసినట్లయితే దేవాది దేవుని యొక్క గొప్పతనం గురించి ప్రకటించబడుతుంది. ఇక్కడ ఆయన చేసిన యుద్ధములను గురించి, శత్రువులతో ఆయన చేసిన యుద్ధముల గురించి ఆయన యొక్క గొప్పతనం ఇక్కడ తెలియజేస్తున్నారు. 5వ వచనంకి వచ్చినట్లయితే, కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు, పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. అయితే ఈ కఠిన హృదయులు మనకు తెలుసు, ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా ఫరో యొక్క హృదయం కఠినపరచబడి మరలా వారిని బానిసత్వంలోకి తీసుకుందామని చెప్పి వారు మరలా వెంటపడగా అటువంటి వారి నుంచి దేవాది దేవుడు వారిని రక్షించడం జరిగింది. వారు నిద్ర నొంది ఉన్నారు అన్నారు. అంటే నిద్ర నొంది ఉంటామంటే ఇక్కడ వారి యొక్క అచేతనమైన స్థితి, అంటే అసక్తులుగా చేశాడు దేవుడు వారిని. వారి అసక్తతను చేయటం ద్వారా, వారిని అసక్తులుగా చేయటం ద్వారా దేవాది దేవుడు వారిని, ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు వారి నుంచి తప్పించడం జరిగింది. పరాక్రమశాలు అందరి బాహుబలమును హరించాడంట. వారందరినీ మనకు తెలుసు, వారందరూ ఎర్ర సముద్రంలోంచి దాటి వెళ్ళిపోయిన తర్వాత వారు దగ్గర ఐగుప్తు సైన్యము, ఐగుప్తు రాజు వీరందరూ ఆ ఎర్ర సముద్రంలోకి రాగానే దేవుడు మరలా ఆ నీటిని కలిపివేసి వారిని నాశనం చేసినాడు. అట్టి రీతిగా
తన ప్రజలకు ఆటంకముగా వ్యతిరేకముగా వచ్చిన ప్రతి జనాంగమును ఎప్పటికప్పుడు ఆయన వారిని నాశనము చేస్తూ తన బిడ్డలను కాపాడుతూ వచ్చిన దేవాది దేవుడు శత్రువులో పరాక్రమశాలను బలమును బాహుబలమును హరించి వేశాడు. అలాగే యాకోబు దేవ 6వ వచనం, నీ గద్దింపుకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. గాఢ నిద్ర కలగటం అంటే వారు ఏమి చేయలేని స్థితిలో నాశనంలోకి వెళ్ళిపోయారు. నిద్రపోయిన వాడు ఏమి చేయలేని స్థితిలో ఉంటారు. అట్టి రథసారథులు గుర్రం వారి బలమును అంతటిని ఆయన తీసివేశాడు. ఇక చూసుకున్నట్లే అదే ఆ విధంగా దేవాది దేవుడు ఈ వచనాలు చూసినట్లయితే తన బిడ్డలకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మీకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధమును వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా తన బిడ్డల్ని ఆ ఐగుప్తు మొదలుకొని కానాను వెళ్ళు వరకు వచ్చిన ప్రతి శత్రువుని జయించుకుంటూ వచ్చారు. వారి జీవితాల్లో అద్భుత కార్యములు చేస్తూ వచ్చాడు. అటువంటి దేవాది దేవుడు నీవే భయంకరుడవు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగడు వాడెవడు అని దేవుని వాక్యం అంటారు, సెలవిస్తున్నారు ఆసాఫ్ గారు. అయితే అటువంటి భయంకరుడు అంటే ఇక్కడ భయంకరుడు అనగా అంటే లోకములో దుష్టులను బట్టి ఇక్కడ మనుషులు భయపడే భయం కాదది. ఆయన యొక్క గొప్పతనమును బట్టి, ఆయన చేసిన అద్భుత కార్యములను బట్టి, అంటే ఆయనకి గౌరవముతో కూడిన భయమును మనం గౌరవం కలిగి ఉండి భయపడిన దగిన వారముగా ఉన్నాము. అత్యుతంగా ఆయన మనకైతే గౌరవంతో మనము భయపడవలసిన వారిగా ఉన్నాడు. అదే విధంగా ఆయన శత్రువులకైతే భయంకరుడుగా కనిపిస్తున్నాడు. అదే చెప్తున్నారు తర్వాత వచనం, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగల వాడేవాడు. ఆయన తన బిడ్డల పక్షంలో నిలబడి శత్రు సమూహముల ముందుకు ఎదురు వెళ్ళినప్పుడు ఆయన ముందు నిలవగలిగిన వాడు ఎవ్వరూ లేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత 8వ వచనం చదివినట్లయితే, నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినపడజేసితివి. దేశములో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పుకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. ఆమేన్. అయితే ఆయన తీర్పు తీర్చే దినం ఒకటి ఉంది. అప్పుడు ఆకాశములో నుండి ఆయన ఆ తీర్పును వినబడి చేసినప్పుడు తన కోసము తన బిడ్డలను దేశంలో శ్రమనొందిన తన బిడ్డలందరిని రక్షించుటకు ఆయన రాబోతున్నాడు. అట్టి పరిస్థితుల్లో భూమిలోని సర్వ జనాంగం, ఇక్కడ ఉన్నటువంటి ఆ భూమి మీద ఉన్న సర్వలోకము ఆయన చూసి భయపడబోతుంది. ఒక్కసారి 50వ కీర్తన మనం చూసినట్లయితే ఆసాపు గారు రాసిన 50వ కీర్తనలోనే 4వ వచనము, ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. ఆమేన్. తనతో నిబంధన చేసుకున్న తన భక్తుల వారినందరినీ సమకూర్చి ఆ భూమిని పిలుచాడు. అయితే దేవుని పిలుపుకు ముందే ఈ సమకూర్పు ఉంటుంది. తన బిడ్డలందరినీ ఆకాశంలోనికి పిలిచి ఆయన మేఘాల మీద వచ్చిన పిలిచి తన బిడ్డలందరినీ తన దగ్గరికి రప్పించుకొని రక్షణ మంచి సురక్షితమైన స్థలములో పెట్టిన తర్వాత మాత్రమే ఆయన తీర్చే తీర్పు ఆకాశంలో నిలబడుతుంది. అట్టి పరిస్థితుల్లో ఆ మిగిలిన వారందరూ ఆ పిలుపుకు, ఆ న్యాయపు తీర్పుకు భయపడి ఉండవలసిన వారుగా ఉన్నారు. అయితే ఆ తీర్పును బట్టి ఆయన లోకమును నాశనము చేయుచున్నాడు కాబట్టి మనము ఆయన ఎరిగి ఉండి కాలము సమీపించక మునిపే ఇప్పుడే సర్దుబాటు చేసుకొని మన దిద్దుబాటు చేసుకొని ఆయన్ని ఎరిగి ఉండి ఆయన కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆయన రక్షణలోనికి మనం వెళ్తాము. ఆయన కృపను మనం పొందుకొని ఆ తీర్పు దినము మనము ఆ కోపపడు సన్నిధిలో మనము ఆయన సన్నిధిలో పారిపోయే వారంగా కాకుండా ఆయన పక్షంలో ఆయన దగ్గరగా ఉండేవారంగా మనము ఉండే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు అట్టి పరిస్థితి తన బిడ్డలందరికీ కలుగ చేయను గాక. తర్వాత చూసినట్లయితే నరుల ఆగ్రహము నిన్ను స్తుతించెను, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. అయితే నరుల ఆగ్రహం నిన్ను స్తుతించును అన్న వాక్యం కొద్దిగా మొదటిసారి చూసినప్పుడు కొద్దిగా నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఆగ్రహము ఆయన ఏ విధంగా స్తుతిస్తుందని. అది మనకు ఒక వాక్యం తెలుసు,
యాకోబు పత్రికలో ఉంటుంది 1:20లో. ఏమనంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని ఉంటుంది. అయితే మనము గనుక మనలో ఉన్నటి కోపము ద్వారా దేవుని నీతిని నెరవేర్చలేము. తద్వారా దేవుని కృపను పొందుకోలేని వారముగా ఉన్నాము. కాబట్టి కానీ ఎక్కడైతే నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇది ఏ విధంగానంటే నరుల ఆగ్రహం అంటే దేవునికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి వారి ఆగ్రహము. అలాగే దేవుని పిల్లలకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఆ నరుల ఆగ్రహమును ఆయన అక్కడే ఎదుర్కొని వారిని నశింప చేయటం ద్వారా దేవాది దేవుడు తన ప్రజల నుంచి స్తుతిని పొందుతున్నాడు. సో వారి ఆగ్రహం నుంచి కూడా ఆయన తన నామమునకు స్తుతిని కలిగించుకునే గొప్ప దేవుడు ఆయన. అలాగే వారి ఆగ్రహ శేషమును ధరించుకునే దేవుడు. ఉదాహరణకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలుసు మొర్దెకై, హామాను వీరిద్దరి సంగతి జరిగిన సంగతి తెలుసు వారి జీవితాల్లో. హామాను యూదులకు ప్రధాన శత్రువుగా రాయబడింది ఆ ఎస్తేరు గ్రంథంలో. అయితే మొర్దెకై యూదుల తరపున దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. వారిని రక్షించటాని కోసం ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్టి సందర్భంలో హామాను కుట్ర చేసి మొర్దెకైని ఉరికంబం ఎక్కించే ప్రయత్నం చేశాడు. అంతా సిద్ధమైపోయింది. ఉరికంబం ఎక్కించటమే తరువాయి. అదే విధంగా తరువాత యూదులకు వ్యతిరేకంగా ఒక శాసనం తయారు చేశాడు వారిని నశింప చేయటానికి. అటువంటి స్థితిలో దేవాది దేవుడు ఆ రాజును ఉపయోగించుకున్నాడు. అహష్వేరోషు ద్వారా ఆయనకి నిద్ర పట్టకుండా చేసి ఆ సమాచార గ్రంథము చదివేలాగా చేసి తద్వారా తదుపరి పరిణామాలు మనందరికి తెలిసినాయే. ఆ తారుమారు జరుగుతుంది. ఉరిశిక్ష పడవలసిన మొర్దెకైని దేవుడు రక్షించాడు. హామానును శిక్షించడం ద్వారా అదే శిక్ష అతనికి పడటం ద్వారా దేవాది దేవుడు స్తుతించబడ్డాడు ఇశ్రాయేలు జనాంగం ద్వారా, మొర్దెకై ద్వారా. మన దేవుడు అట్టి రీతిగా ఆశ్చర్య కార్యములు, ఊహించినటువంటి కార్యములు చేసే దేవుడు. అదే దేవుడు చేసే కార్యములన్నీ అన్యూజువల్ థింగ్స్, అంటే మనం ఊహించం. మనము అనేక విషయాల్లో మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాము, కానీ వాటికి సహాయం జరిగే మార్గాలు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాం. బహుశా ఈ మార్గంలో చేస్తాడేమో, బహుశా ఇతని ద్వారా మనకు సహాయం చేస్తాడేమో అని మనం అనుకుంటాం. కానీ ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. ఆ ఆశ్చర్య కార్యములను బట్టి మనము దేవుడు ఇక్కడ మొర్దెకైని కాపాడాడు. ఆయన ఆశ్చర్య కార్యం చేసి మొర్దెకైని కాపాడి ఆయన ఆ హామాను యొక్క ఆగ్రహము ద్వారా చివరకు ఆయనే స్తుతి నొందిన దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవునికే మహిమ కలుగును గాక. ఆ ఆగ్రహ శేషమును ధరించుకున్నాడు, స్తుతిగా ధరించుకున్నాడు ఆయన. ఇక్కడ చూసినట్లయితే ఈ ఆగ్రహ శేషము అనగా ఇక్కడ మనకి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో చూసుకున్నట్లయితే ఆయనను శిలువ మరణమునకు అప్పగించినది మొదలుకొని బందీగా అప్పగించినది ఆ గెత్సెమనే తోటలో అప్పగించినది మొదలుకొని శిలువ మీద మరణం పొందే వరకు ఆయన్ని అనేక విధములుగా దూషించారు, అవమానపరిచారు. వారిని శిలువ మీద కొట్టారు, ఉమ్ము వేశారు, అనేక రకాలుగా హేళన చేశారు. అయినప్పటికీ ఆయన యొక్క మహిమ ఏ విధంగా ఉంటుందంటే ఆ శిలువ కార్యక్రమంలో గెత్సెమనే తోట నుంచి శిలువ వరకు అనేకులు ఆయన్ని మహిమపరిచారు. మనకు గమనించినట్లయితే మొదటగా పిలాతు భార్య కలగని దేవుని బట్టి కలగని ఆయన పాపం లేనివాడు, ఆయన జోలికి వెళ్ళొద్దని తన భర్తకి చెప్తుంది. అదే విధంగా తర్వాత పిలాతు కూడా ఈయనలో నాకు ఏ నేరము కనపడలేదని చెప్పాడు. ఆ తర్వాత హేరోదు ఆయన కూడా ఈయన మరణమునకు అప్పగించవలసిన పాపము ఈయనలో లేదని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. నాలుగవదిగా శిలువ మీద ఉన్న మరి ఒక దొంగ ఈయనైతే ఏ పాపము చేయలేదని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. ఆఖరిగా ఆ రోమా సైన్యపు శతాధిపతి ఎవరైతే ఏ సైన్యం అయితే ఆయన్ని ఈడ్చుకుంటూ, తన్నుకుంటూ, గుద్దుకుంటూ, రక్తము కారునట్లు కొరడాలతో కొట్టుకుంటూ తీసుకురావటానికి ఆజ్ఞ ఇచ్చిన ఆ అధికారి శతాధిపతి ఆయన ఆ చివరి సమయంలో ఆ మధ్యాహ్న కాలంలో అంత చీకటి అయిపోయి దేవాలయపు తెర చిరిగిన సందర్భములో, ఆ మధ్యాహ్నం చీకటి అయిపోయిన సందర్భంలో ఆయన గ్రహించగలిగాడు. అప్పుడు ఆయన సాక్ష్యం ఇచ్చాడు దేవాది దేవుడు,
ఈయన నిజముగా దేవుని కుమారుడే అని సాక్ష్యం ఇచ్చి ఆయనను మహిమపరచునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవాది దేవుడు తనకి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి వారిని, అలాగే తన బిడ్డలకు వ్యతిరేకంగా వచ్చిన ప్రతి శక్తులను, సాతాను శక్తులను, అపవాది శక్తులను ఆయన పక్షముగా ఆయనే కార్యము మన పరిశుద్ధాత్మ ద్వారా కార్యము జరిపించి వారిని నాశనంలోకి నడిపించి తద్వారా ఆ సమస్యను ఎదుర్కొన్న తన బిడ్డల ద్వారానే ఆయన స్తుతిని చెల్లించేవాడు, స్తుతిని పొందుకునేవాడుగా ఉన్నాడు. అట్టి దేవాది దేవుడు స్తుతి నందును గాక. అయితే ఇప్పటి వరకు ఈ 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ఆయన చేసిన కార్యములు మనం చూడగలిగాము. 11వ వచనంకి వచ్చినట్లయితే, మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి అని ఉంది. మొక్కుబడులను చెల్లించుడి అని ఉంది. అయితే ఆయనకు మొక్కుబడులు చెల్లించే అంతటి వారమా మనము అని ఆలోచించినట్లయితే 50వ కీర్తన, ఇది కూడా ఆసాపు రాసిన కీర్తన, 12వ వచనం నుంచి 14 వరకు చదివినట్లయితే ఇక్కడ చెప్తున్నారు ఆయన ప్రభువు, లోకమును దాని సంపూర్ణతయు నావే, నేను ఆకలి గొనునను నీతో చెప్పను, వృషభముల మాంసము నేను తిందునా, పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా అంటున్నారు. అంటే ఈ లోకమంతా నాదే, నేను సృష్టించిన వాటి నుంచి నాకు తీసుకొచ్చి నీవు నాకు మొక్కుబడి చెల్లిస్తావా, వాటితో నన్ను సంతృప్తి పరుస్తావా, సంతృప్తి పరచగలవా అని దేవుడు అంటున్నాడు. అయితే ఆ తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇంకొక విధము ద్వారా స్తుతి చెల్లించవచ్చు, మనం మొక్కుబడి చెల్లించవచ్చు అని చెప్తున్నాడు. దేవునికి స్తుతి యాగము చేయము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించము అంటున్నాడు. దేవునికి స్తుతి యాగము చేయించు ద్వారా మనము దేవుని ఆ మహోన్నతునికి మొక్కుబడి చెల్లించదగిన వారమే అన్నారు. కాబట్టి ఇక్కడ ఆయన ఒక మొక్కుబడులు చెల్లించడానికి మనకు ఒక మార్గము చూపించాడు. అదే ఆ దేవాది దేవునికి స్తుతి యాగము చేయటం. ఆయనకి స్తుతి యాగము చేయటానికి మనకు మన జీవితంలో చేసిన ప్రతి దినము, ప్రతి క్షణము ఒక అద్భుతమే. ఆ అద్భుతంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము నిత్యము ఆయన స్తుతిస్తూనే ఉంటాము. అటువంటి దేవాది దేవునికి స్తుతి యాగము చేయమంటున్నారు. మహోన్నతునికి అదే నీవు చెల్లించే మొక్కుబడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ స్తుతి యాగం చేయటం వల్ల మనకు కలిగే చాలా గొప్ప ప్రాముఖ్యమైన ఉపయోగం ఏంటంటే, అదే అధ్యాయం 50వ కీర్తనలో ఆఖరి వచనం 23వ వచనం చూసినట్లయితే, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు అంటున్నాడు. స్తుతి యాగం అర్పించడం ద్వారా మనం దేవుణ్ణి మహింపరుస్తున్నాము, ఆయన నామమును ఘనపరచడం, మహింపరుస్తున్నాము. అటు రీతిగా మనము ఆయన యొక్క కృపకు పాత్రలం అవుతున్నాం. తర్వాత ఇంకేమంటున్నారంటే దాని కింద వచనంలో మాటలో, నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనును అంటున్నాడు. ఎవరైతే స్తుతి యాగం అర్పిస్తున్నాడో అతను నన్ను మహింపరుస్తున్నాడు, అట్టి వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాని మార్గము సిద్ధపరచుకొను. ఎంత గొప్ప భాగ్యము కదా! అసలు మన ప్రయాసం అంతా దానికి కొరకే కదా. ఆయన రక్షణ కనుక్కోవటము, ఆయన రక్షణ మార్గము కనుక్కొని ఆ రక్షణ మార్గంలో మనం ప్రయాణం చేయటానికే విశ్వాస జీవితము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్టి ప్రయత్నం చేయాలంటే నువ్వు ముందుగా దేవుని స్తుతించమంటున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తే ఆయనే ఆ మార్గాన్ని నీకు కనపరిచినట్లు చేస్తా అంటున్నాడు. ఆ మార్గం కనపరిచిన మార్గమును మనం సిద్ధపాటు చేసుకుని ఆ మార్గంలో, ఆ దేవుని మార్గంలో మనం నడుచుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆ దేవాది దేవుని రక్షణలో మనం నిలిచి ఉండి ఆయన మార్గంలో నడిచినట్లయితే ఆ నిత్య జీవనానికి వెళ్ళటానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయనే చెప్తున్నాడు మనకి ఒక మార్గమును. నువ్వు స్తుతియాగం అర్పించడం ద్వారా నన్ను సంతోష పెడతావు, నా మొక్కుబడులను చెల్లించుము, అట్టి రీతిగా చెల్లించినట్లయితే నువ్వు రక్షణ మార్గంలో నిరంతరము ఉంటావు అని చెప్పి దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విధంగా మనము స్తుతియాగం అర్పించడం ద్వారా ఆయన మొక్కుబడులను చెల్లించుడి అని తెలియజేస్తున్నాడు. ఆయన చుట్టూ ఉన్న వారందరూ భయంకరుడు ఆయన కానుకలు తెచ్చి అర్పించవలను. ఆయనకు దేవాది దేవునికి శత్రువులకు భయంకరుడు
అయినటువంటి ఆ దేవాది దేవుడు, భీకరుడు అయినటువంటి ఆ దేవాది దేవునికి మనము కానుకలు తెచ్చి అర్పించాలి. అయితే ఆయన ఎటువంటి కానుకలు తెచ్చి అర్పిస్తే ఆయన ఇష్టపడతాడని ఆలోచించినట్లయితే మనందరికీ తెలుసు దేవుని వాక్యము ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనము ఒక్కసారి చదువుతాను. మొదటి నుంచి చదివితే, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించెను. అతడు ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన అనగా దేవుడు ఏమంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అర్పించమని చెప్తున్నాడు. ఇక్కడ నేను తీసుకున్న మాట ఏంటంటే, నీ కుమారుని అనగా నీకు ఒక్కడైన కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకుని తీసుకొని నాకు దహన బలిగా అర్పించమంటున్నాడు. నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకొని దహన బలిగా అర్పించమంటున్నాడు. అయితే మనం కూడా అర్పించవలసిన వారమే అన్నాము కొన్నిటిని. మనము ప్రేమించే వాటిని మనం కూడా దేవునికి ఆయన ఏ విధంగా అయితే ఇస్సాకును అర్పించడానికి సిద్ధపడ్డాడో, తన ఏకైక ఒక్కడైన కుమారుణ్ణి, తను ప్రేమించే కుమారుణ్ణి దేవుని కొరకు దేవుడు అడగగానే ఆయన కొరకు విడిచిపెట్టేశాడు ఆయన్ని. ఆ కుమారుణ్ణి విడిచిపెట్టేసి దేవుని కొరకు అర్పణ ఇవ్వటానికి సిద్ధపడి దేవుని యొక్క కృపకు పాత్రుడయ్యాడు. ఆయన నీతిని నెరవేర్చిన వాడయ్యి ఆయన నీతికి వారసుడిగా పిలువబడ్డాడు. ఆయన నీతివంతుడిగా తీర్చబడ్డాడు ఆయన. అట్టి రీతిగా మనమందరం కూడా మన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం ఏ విధంగా చేశాడు, మనము కూడా విశ్వాసులు కూడా వారి యొక్క విశ్వాస జీవితంలో వారు ప్రేమించుచున్నటువంటి ఇస్సాకుల్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రావాలి. ఇక్కడ ఇస్సాకులు అంటే ఒక మన బిడ్డలే కాదు, మన రక్త సంబంధంలో మనం అధికంగా ప్రేమించే వారనే కాదు, కానీ ఈ లోకంలో మనం ప్రేమించేది ఏదైనా అది దేవునికి మనకు ఆటంకంగా ఉంటుంది. వారందరూ అవన్నీ కూడా మనకి ఇస్సాకులుగానే కనిపిస్తాయి. ఆ దేవుడు ఆ అబ్రహాము దేవుని కొరకు ఇస్సాకుని ఏ విధంగా విడిచిపెట్టాడో మనము మన జీవితం అదే విధంగా మన సంబంధించి కావచ్చు, హోదాలు కావచ్చు, అలాగే మనకున్నటువంటి పరిస్థితులను బట్టి కానీ అధికారమును బట్టి కానీ దేని బట్టి కానీ అతిశయించవలసిన అవసరం లేదు. వాటిని విడిచిపెట్టి మనం ప్రేమిస్తున్న వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రిక్తహస్తులతో శుద్ధమైన హృదయం కలిగి ఆయన సన్నిధికి మనం రాగలిగితే, అటువంటి కానుక ఆయనకి అర్పించినట్లయితే ఆ అర్పణ అప్పుడు అప్పుడు వచ్చే ఆ జెహోవా ఫలము ఆయనకి చాలా ఎంతో ప్రీతికరముగా ఉంటుంది. అదే విధంగా అప్పుడు ఆ పెదవులతో రిక్త హృదయంతో ఆయన దగ్గరికి వచ్చి అన్ని విడిచిపెట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని చేసే ప్రార్థన ఆయనకి ఇంపైన సువాసన కలిగిన ప్రార్థనగా ఆయన సన్నిధికి వెళుతుంది. కాబట్టి మనము ప్రేమించే వాటిని అన్నిటినీ దేవుని కొరకు విడిచిపెట్టాలి, దేవుని మహిమ కొరకు. ఎందుకంటే ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప మరి ఒక దేవుడు ఉండకూడదు అన్నాడు. పైన ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, కింద నీళ్ల అందే కానీ ఎక్కడా కూడా మనం ఆయన కంటే ఎక్కువగా ఎవరిని దేనిని ప్రేమించవలసిన వారము కాదు. అట్టి రీతిగా మనం ప్రేమించామంటే ఆయన కంటే ఎక్కువగా దేనిని ఇష్టపడ్డా, దేనిని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా కానీ అది ఆయనకి మనకి ఉన్నటువంటి సత్సంబంధాన్ని దూరం చేస్తుంది. ఆ కనెక్టివిటీ తెగిపోతుంది. తద్వారా దేవునికి మనకి ఎడబాటు కలుగుతుంది. అప్పుడు మనం ఇందాక చదివాము, నీవు కోపపడి వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు. ఆయన కోపానికి మనం ఆయన సన్నిధి నుంచి నిలబడలేక పారిపోవలసిన స్థితి వస్తుంది. పారిపోయేది ఎక్కడికి? పాతాళంలోకి పారిపోతాం. కాబట్టి అట్టి రీతిగా ఉండకుండా మనము మన హృదయాన్ని ఆయనకి పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసును ఆయనకి పరిపూర్ణంగా అర్పించి ఆయన సన్నిధికి వెళ్ళి అట్టి హృదయాన్ని ఆయనకి కానుకగా అర్పించాలి. ఇక ఆఖరిగా చూసినట్లయితే, అధికారుల పొగరును ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అధికారుల పొగరంటే భూలోకంలో ఉన్న ప్రతి అధికారము దేవుడు కల్పించింది. ఆయన ఇవ్వకుండా ఉన్నటువంటి ఏ అధికారము, ఎవ్వరికి అధికారము
ఆయన ఇవ్వకుండా ఎవరికి రాదు ఈ అధికారము. కాబట్టి ఆయన ఇచ్చిన అధికారమును బట్టి ఆ అధికారం చూపెట్టి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు అనేకులు ఉంటారు. అట్టి వారి పొగరును ఆయన అణిచివేస్తా అన్నాడు. ఎందుకంటే గర్విష్ఠులంటే దేవునికి అసహ్యులు. ఆయన దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్విష్ఠుల ఇల్లు ఆయన పెరికివేయును అని ఉంది. యెహోవా పెరికివేస్తాడంట. గర్వము కలిగిన వారిని ఆయన అసహించుకుంటాడు. అంతేకాకుండా వారి ఇల్లు పెరికివేస్తాడు. మనందరికీ తెలుసు దైవ గ్రంథంలో నెబుకద్నెజర్ రాజు అతను గర్వించాడు తనకున్నటువంటి సామ్రాజ్యం బట్టి, అధికారం బట్టి, తన రాజధాని నగరమును నా పరాక్రమ అనుభవం చేత, పరాక్రమ ఘనత చేత నేను ఈ రాజధానిని నిర్మించాను కదా అన్న క్షణములోనే, అంటే తలంచిన, ఇంకా అక్కడ ఉంటుంది వాక్యంలో ఆ మాటలు ఇంకా ఆయన నోటిలో ఉండగానే, అంటే పూర్తిగా కూడా చెప్పలేదు ఆయన, చుండగానే రాజ్యం తీసివేయబడిందంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి గర్వము కలిగిన హృదయం మనకు వద్దని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ గర్వమును మనము తీసివేసుకొని వినయము కలిగి, ఎందుకంటే వినయము కలిగి, వినయ మనస్కులు ఆయనకి ఇష్టలైన వారు, వినయము పొందిన వారు ఘనత పొందుతారు ఆయన ముందు. అట్టి రీతిగా మనము దేవుని ముందు సమస్తమును విడిచిపెట్టి వినయ హృదయం కలిగి విధేయులమై ఆయన సన్నిధిలో మనం వేడుకున్నట్లయితే ఆ దేవుని కృపకు, ప్రేమకు, కనికరానికి మనం పాత్రలు అవుతాం. కాబట్టి ఈ రీతిగా దేవాది దేవుడు, యోధాలో ప్రసిద్ధుడైన దేవుడు, షాలేములో గొప్ప దేవుడు, సియోనులో ఆలయం ఏర్పరచుకొని అందులో ఉన్నటువంటి ఆ దేవుడు వారి పక్షం అప్పుడు యుద్ధం చేశాడు. ఆ దేవుడు ఇప్పుడు మన పక్షాన, ఆ దేవుని శక్తిని బట్టి మనము అపవాదితో యుద్ధం చేయబడుతులమై ఉన్నాము. కాబట్టి అట్టి దేవాది దేవునికి మనము స్తుతి యాగము ద్వారా మనం మొక్కుబడులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగ చేయను గాక. దేవుడు ఈ కొద్ది వాటలను మనందరి విషయంలో ఫలింప చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.